ఈ పాతరాతి యుగపు పనిముట్ల పరిశ్రమ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దొరికాయి ఈ పనిముట్లు? ఎర్రగొండపాలెం. ఇప్పుడు కూడా దొరుకుతాయి. ఎర్రగొండపాలెం, అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది ఎర్రగొండపాలెంలోను, అలానే గిద్దలూరులో ఎర్రగొండపాలెం గిద్దలూరులలో ఈ క్వార్టరైజ్డ్ అండ్ బసాల్ట్ తోటి రకరకాలు అతను చేసిన ఆర్టిఫాక్ట్స్ అంటే పరికరాలు, టూల్స్ అండ్ వెపన్స్, ఇవన్నీ మనకి ఈ ప్రాంతాల్లో దొరికాయి. ఎర్రగొండపాలెం, గిద్దలూరు. అయితే గిద్దలూరు విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ గిద్దలూరు విషయానికి వచ్చినప్పుడు ఆ పాయింట్ ఏంటంటే చిన్నులు, ఇక్కడ పాలియోలిథిక్ పీరియడ్కి చెందినటువంటి పనిముట్లు ఉన్నాయి, మెసోలిథిక్ పీరియడ్కి చెందిన పనిముట్లు ఉన్నాయి. పాలియోలిథిక్ పీరియడ్ పనిముట్లు అంటే ఏమంటాం దాన్ని మనం, బాగా రగ్గడ్, అర్థమవట్లా, షేపులు సరిగ్గా ఉండవు. అందుకంటే అతని మైండ్ ఎట్టు ఉందో ఆ రాళ్ళు కూడా అలాగే పరిణామ క్రమం చెందాయి. నియోలిథిక్ పీరియడ్ వచ్చేటప్పటికి రాళ్లల్లో మార్పు వచ్చింది. సన్నటి రాళ్ళు, చిన్న రాళ్ళు, షార్ప్ రాళ్ళు, బ్లేడ్లు, పెచ్చులు అంటే రాతి పెచ్చులు, రాతి బ్లేడ్లు, ఫ్లేక్స్ అంటాం, వాటిని అతను వాడాడు. అంటే అతని మస్తిష్కం అభివృద్ధి చెందే కొద్దీ రాయి సైజు తగ్గింది, స్టోన్ సైజు తగ్గింది. కాబట్టి ఇలా స్టోన్ సైజును తగ్గించుకోవడానికి అతను రాళ్ళు పెట్టుకుని ఆ రాళ్లను బండగేసి కొట్టి ఆ పగిలిన పెచ్చుల్ని తీసుకొని ఆ పెచ్చుల్ని ఇంకో రాయికేసి ఇట్లా బరాబరా రుద్ది వాటిని చక్కగా ఇలా చేసుకున్నాడు. చిన్న చిన్న పెచ్చులు. అంతకుముందు బండరాళ్ళు పాలియోలిథిక్ పీరియడ్లో, కానీ ఇలా చేసుకున్నాడు. షార్ప్ వైబ్స్ అంటాం వీటిని మనం, అంటే రాతి గొడ్డల్ని అంటారు, వీటిని అంటారు షార్ప్ వైబ్స్ అని. అప్పుడేముంది, ఇంత పెద్ద తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, చిన్న తీసుకున్నట్టు జంతువు చర్మం అవ్వచ్చు, జంతువులను కొయ్యొచ్చు, జంతువుల మీద వేసరవచ్చు, ఇలా కర్ర కట్టి జంతువులకు వేసరవచ్చు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎర్రగొండపాలెం, గిద్దలూరు మెయిన్ పాలియోలిథిక్ పీరియడ్లో, గిద్దలూరు మళ్ళీ సూక్ష్మరాతి పరికరాలకు కూడా ఇంపార్టెంట్. అంటే మైక్రోలిథిక్ పీరియడ్ కూడా ఉంది ఎర్రగొండపాలెంలో, కీలకం మైక్రోలిథిక్ పీరియడ్. అంటే పాలియోలిథిక్ పీరియడ్ సెంటర్ గిద్దలూరు, మైక్రోలిథిక్ పీరియడ్కి ఎక్కువ సెంటర్ గిద్దలూరు, సూక్ష్మరాతి పరికరాలకి సెంటర్ గిద్దలూరు.